దేవుని యొద్దకు రండి. ఎంతమంది దేవుని యొద్దకు వస్తున్నారు? వచ్చేవాళ్ళు దేవుని యొద్దకు ఎలా వస్తున్నారు? దేవుడు పిలిచినట్లుగా వస్తున్నారా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వస్తున్నారా? సాక్షాత్తు యాకోబు గారు చెదరిపోయిన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, దేవుని ఎరిగిన ప్రజలే, దేవుని నమ్ముకున్న ప్రజలే. దేవుడంటే తెలుసు, దేవుడంటే తెలుసు, దేవుని ఆజ్ఞలంటే ఏంటో తెలుసు, దేవుని నియమాలేంటో తెలుసు. ఈ ఇశ్రాయేలు జనాంగానికి అన్నీ తెలుసు. తెలిసిన ప్రజలతోనే యాకోబు చెబుతున్నటువంటి మాట. ఎక్కడికి రావాలంట? చెప్పాలి గట్టిగా అందరూ. దేవుని యొద్దకి రండి అంటే దేవుని యొద్దకి రాకుండానే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలిసాయా? వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని గురించిన విషయాలు తెలుసు, నియమాలు తెలుసు, ఆజ్ఞలు తెలుసు. అయితే వాళ్ళు క్రమం తెలిపారు. ఇజ్రాయేల్ జనాంగమా, ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు దేవుళ్ళో ఎలా ఉన్నావు? ఒకప్పుడు సమాజంలోను ప్రత్యక్ష గుడారంలోను ఏ రీతిగా ఉన్నావు? ఇప్పుడు నీ ఇష్టమైపోయింది. నీకు నచ్చితే వస్తావు, నచ్చకపోతే రా. డబుల్ టచ్. యాకోబు ద్వారా మరలా దేవుడు పలికిస్తున్న మాట, నా యొద్దకు రండి. కొంతమంది అంటారు, నేరుగా వచ్చేది ఆయన నా దగ్గరికి. ఎవరు రావాలంట? ఎవరు? దేవుడే నా దగ్గరికి రావాలి.